నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనిల్. మనతో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ సార్ అయితే ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, నిన్న ఆర్జీవి ఇంటి దగ్గర చాలా హడావుడి అయిపోయింది. తనను అరెస్ట్ చేయడానికి కర్నూలు పోలీసు వాళ్ళు అయితే వచ్చారు. ఆర్జీవి లేకపోవడం వల్ల వెనుక తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. తను పరారులో ఉన్నారు, కొంతమంది చెప్తా ఉన్నారు. నిజంగా పరారులో ఉన్నాడా? ఎక్కడున్నాడు ఆర్జీవి? ఎక్కడ ఉన్నాడు? ఆయన కోర్టులో కేసు నడుస్తోంది. అవును, ఈరోజు రేపో డెసిషన్ వస్తుంది. అంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు ఆయన. ఒకటి, వెళ్ళి సరెండర్ అవటం, విచారణకు హాజరవటం అనేది ఒక పద్ధతి. లేదు, విచారణ నుంచి తప్పించుకోవటానికి లీగల్గా ఉన్నటువంటి అవకాశాలను ఉపయోగించుకోవటానికి ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. ఆ హక్కును వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. అది తప్పేం కాదు. అయితే మనం ఈ మధ్య కస్తూరి ఎపిసోడ్ చూసాం. ఆవిడకి చెన్నై హైకోర్టులో అంటే ఆవిడ పిటిషన్ని రిజెక్ట్ చేసింది కోర్టు. ఆవిడ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకున్నటువంటి పిటిషన్ని కోర్టు కొట్టేసి మీరు వెళ్ళిపోయి సరెండర్ అయిపోండి అని చెప్పింది. ఆ తర్వాత ఈలోపు ఆవిడ సుప్రీంకోర్టులో మూవ్ చేద్దాం అనుకునే ప్రయత్నాల్లో ఉండగానే పోలీసులు ఆవిడ ఎక్కడుందో ట్రేస్ చేసి చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకెళ్ళిపోయారు. ఆవిడ అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళారు, బెయిల్ మీద బయటకు వచ్చేసారు, అయిపోయింది. అంతకు మించి వర్మ విషయంలో కూడా ఏం జరగదు. ఇప్పుడు వర్మ ఈ కోర్టులో కాకపోతే పై కోర్టు కాకపోతే ఇంకో కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఉంది. కానీ ఈ ప్రయాణంలో కోర్టు నుంచి ఒక నిర్ణయం రాకపోతే, నిర్ణయం రావటానికి టైం తీసుకుంటున్న దశలో ఈయన అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. అరెస్ట్ చేయొచ్చు కూడా, వాళ్ళకి ఆ అధికారం ఉంది. ఎందుకంటే ఈయన 2 సార్లు విచారణకి గైరు హాజరయ్యాడు. మొదటిసారి అసలు పట్టించుకోలేదు, రెండోసారి కనీసం లాయర్తో ఒక పిటిషన్ అయినా పంపించగలిగాడు. సో ఆయన కంటెస్ట్ చేయాలి అనుకుంటున్నాడు అనేది అర్థమవుతోంది మనకి. అయితే ఈ కంటెస్ట్ చేసేవాడు వెళ్ళి విచారణకు హాజరైతే ఏమవుతుంది? ఆయన చాలా టీవీ ఛానల్స్కి ఇంటర్వ్యూలు వెళ్తూ ఉంటాడు. అలాగే అక్కడికి కూడా వెళ్ళిపోతే వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసుకుంటారు, కాసేపు అయిపోతుంది. కానీ ఈయన ఎక్కువ ఊహిస్తున్నాడా విచారణకు సంబంధించి అనేది ఒకటి. విచారణ ఆ స్థాయిలో అంటే ఈయన రఘురామకృష్ణరాజుని ఆ రోజుల్లో వాళ్ళు హ్యాండిల్ చేసిన పద్ధతి, ఇవన్నీ ఏవైనా ఈయన స్ఫురణలో ఉండుంటే, నిజంగా అలా జరిగితే అది మంచిదే. ఎందుకు మంచిది అంటే ఈయన పాలకపక్షం యొక్క వైఖరిని, పోలీసుల వైఖరిని ఎక్స్పోజ్ చేసిన వాడు అవుతాడు. వర్మతో అలా డీల్ చేయటం అనేది ఖచ్చితంగా ప్రమాదమే. ప్రభుత్వానికి ఇబ్బందే, అలాగే పోలీసు విభాగానికి కూడా ఇబ్బందే. కాబట్టి ఆయన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా బిహేవ్ చేసే ఛాన్స్ అయితే లేదు. కానీ వర్మ లీగల్గా తనకున్నటువంటి అవకాశాలని ఉపయోగించుకునే ప్రయత్నంలో అండర్ గ్రౌండ్కి వెళ్ళాడు. అండర్ గ్రౌండ్కి వెళ్ళటము అంటే పోలీసులకి కనిపించకుండా ఉండటం, ప్రపంచానికి కనబడకుండా ఉండటం, లేకపోతే గొయ్యి తీసి దానిలో బంకర్లోకి వెళ్ళిపోవటమో కాదు. పోలీసుల నుంచి హైడ్ అయ్యాడు ఆయన. కాసేపు మనం రాఘగోపాల్ వర్మ అంటేనే డేర్ అండ్ డాష్, తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఏదైనా కానీ మాట కానీ తను చేసే పనులు డేర్ అండ్ డాష్ గానీ అంటాం. కానీ అంత డేర్ అండ్ డాష్ ఉన్న వ్యక్తి ఈ రోజు అండర్ గ్రౌండ్ వెళ్ళిపోయాడంటే, అంటే లీగల్గా తనకున్న అవకాశాలను ఉపయోగించుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నాడని ఎందుకు అనుకోకూడదు? ఓకే, ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన అండర్ గ్రౌండ్లో ఉన్నాడు. అండర్ గ్రౌండ్ అంటే ఆయన పోలీసులకి కనిపించడం లేదు, అంతవరకే. ఆయన ఎక్కడైనా ఉండొచ్చు, హైదరాబాద్లోనే ఉండొచ్చు, రెగ్యులర్గా సినిమా హాల్లో సినిమాలు చూస్తూ ఉండొచ్చు. అంటే పోలీసులకి ట్రాక్ అయ్యి ఉన్నటువంటి అడ్రస్ల్లో కాకుండా ఇంకెక్కడో ఉంటాడు ఆయన. ఫోను అవి స్విచ్ ఆఫ్ చేసుకుని, లేదు వేరే నెంబర్ ఏదైనా దగ్గర పెట్టుకుని ఆపరేట్ చేస్తూ, తన కేసులో కోర్టు నుంచి ఒక పాజిటివ్ డెసిషన్ వచ్చే వరకు ఆయన హైడ్ అయ్యి ఉండొచ్చు. అలా ఉన్నవాళ్ళు అనేక మంది ఉన్నారు. కాబట్టి ఈయనవి ఈ పద్ధతికి అంటే ఆయన లీగల్ అడ్వైజర్స్ కూడా సలహా ఇచ్చి ఉండొచ్చు. 4 రోజులు అవాయిడ్ అవ్వండి, కోర్టు నుంచి ఏదో పాజిటివ్ డెసిషన్ వస్తుంది, వచ్చిన తర్వాత మీరు ఓపెన్ అవుతురు కానీ అని చెప్పి ఉండొచ్చు. దాని ప్రకారమే ఆయన ఫాలో అయ్యి ముందుకు వెళ్తూ ఉండొచ్చు. ఆయన అంటే ఎప్పుడైతే ఆయనకి పోలీసులు ఆయన ఆ ఇంట్లో లేదు, వాళ్ళ ఆఫీసు ఇల్లు ఒకటే, అక్కడ ఆయన ట్రేస్ కాలేదు, ఇమ్మీడియట్ గా రకరకాల కథనాలు వస్తున్నాయి. ఆయన కేరళ వెళ్ళిపోయాడని, మోహన్ లాల్ దగ్గరికి వెళ్ళాడని, మోహన్ లాల్తో ఏదో ప్రాజెక్ట్ ఉందని,
అంటే ఆయన అడ్వకేట్ కూడా మాట్లాడాడు. ఆయన ఆల్రెడీ రకరకాల ప్రాజెక్ట్స్లో ఉన్నారు ఆయన. ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించిన హడావిడి మధ్యలో ఈ విచారణకు హాజరు కావడం కష్టం అయి ఆయన వాయిదా కోరుకుంటూ పిటిషన్ వేశారు. ఇంకోటి, ఒకవేళ మీరు చేయాలనుకుంటే వర్చువల్ చేయండి అని అడుగుతా ఉన్నాడు. వర్చువల్ చేయటం అనేది ఈ దశలో కుదురుతుందా అనేది ప్రశ్న. ఓకే. అంటే వర్చువల్ విచారణలు జరుగుతాయి. వర్చువల్ విచారణలు ఎక్కడ జరుగుతాయి? ఎస్కార్ట్ ప్రొవైడ్ చేయలేని పరిస్థితుల్లో జైల్లో ఉన్నటువంటి అండర్ ట్రయల్ ఖైదీని ఎస్కార్టులు రెగ్యులర్ గా ప్రొవైడ్ చేయలేని పరిస్థితుల్లో ఈ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఉంటుంది. అతను కోర్టుకు రాడు ఎస్కార్టులు లేక. అటువంటి సమయంలో ఈ కేసు తేల్చేయాలి అనేటువంటి మూడ్లో కోర్టు ఉంటే అప్పుడు వర్చువల్ విచారణ పెట్టేసి చేస్తారు. ఓకే. అది దానికి ఒక కండిషన్ ఉంది. అంతే తప్ప అసలు విచారణే వర్చువల్గా జరపడం అనే దగ్గర సమస్య ఉంది. ఈయన వెళ్ళి హాజరవటం వలన ఎక్స్పోజ్ చేయగలుగుతాడు. ప్రభుత్వాన్ని, పోలీసు విభాగాన్ని ఎక్స్పోజ్ చేసేటువంటి ఒక అద్భుతమైన అవకాశం ఆయన చేతిలో ఉంది. దాన్ని జారవిడుచుకోకూడదు. ఆయనకి వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మద్దతు కనిపించట్లేదు. వాళ్ళెవరూ అరెస్ట్ అయిన తర్వాత వచ్చి పరామర్శిస్తున్నారు కానీ అరెస్ట్ అవడానికి ముందు ఎవరు స్పందించి నిలబడటం లేదు. నిలబడాల్సిన అవసరం ఉంది. నిజానికి వర్మ చాలా ఎర్లీగానే తెల్ల జెండా ఎగరేశాడు. అంటే ఎప్పుడైతే రిజల్ట్ తేడాగా ఉంటుంది అనేటువంటి, ఎలక్షన్ రిజల్ట్ తేడాగా ఉండబోతోంది అనే విషయం అర్థమైందో ఆయన ఫర్దర్గా ఇక నేను జీవితంలో పొలిటికల్ సినిమాలు తీయను అని ఒక మాట చెప్పాడు ఆ రోజునే. కాబట్టి ఆయన ఒక రకంగా తెల్ల జెండా ఎగరేసినట్టే. కాకపోతే ఏంటంటే ఆయన ఇమేజ్ ఒకటి ఉంది, ఆయన బిహేవియర్కి సంబంధించిన వ్యవహారం ఉంది. దీని గురించి వర్మ గారు పెద్దగా ఆందోళన పడుతున్నాడని నేనైతే అనుకోవడం లేదు. ఆయన లీగల్ లైన్లో ఫైట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. లీగల్గా తనకు ఉన్నటువంటి అవకాశాలను సంపూర్తిగా వినియోగించుకుని కోర్టు నుంచి కూడా నెగిటివ్గా వచ్చి, ఇప్పుడు కస్తూరికి ఎలాగైతే యాంటిసిపేటరీ రిజెక్ట్ అయిందో అలాగే ఈయనకు కూడా రిజెక్ట్ అయితే వెళ్ళిపోయి సరెండర్ అవుతాడు. లేదు ఇక్కడ కోర్టులో రిజెక్ట్ అయితే ఇంకో పైకోర్టుకు వెళ్తాడు. ఆ పైకోర్టులో రిజెక్ట్ అయితే ఇంకా పైకోర్టుకు వెళ్తాడు, సుప్రీంకోర్టుకు వెళ్తాడు. అక్కడ కూడా రిజెక్ట్ అయితే బెంచీని కోరతాడు. ఈ ప్రయత్నాలన్నీ జరుగుతుండగా ఆయన అండర్ గ్రౌండ్లో ఉండటం అనేది ప్రమాదమే. ప్రమాదం అంటే ఏ క్షణంలోనైనా అరెస్ట్ అవ్వచ్చు, ఒక ప్రమాదం. రెండోది, ఆయన ఆల్రెడీ చాలా ప్రాజెక్టుల్లో ఉన్నారు అని చెప్తున్నాడు ఆయన లాయర్ గారు. ఆ ప్రాజెక్టులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది. అంటే ఇది సినిమాకి సంబంధించిన వ్యవహారం, ఎక్కడో షూట్ జరుగుతోందనే విషయం ఎవడో చెప్తాడు, పోలీసులు అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తే ప్రాజెక్ట్ ఆగిపోతుంది. దానికంటే కూడా శుభ్రంగా వెళ్ళిపోయి అయ్యా నేను విచారణకు వస్తున్నాను అని వెళ్ళి విచారణకు హాజరైతే ఈ అరెస్టు గొడవే ఉండదు. ఆయన వెళ్ళి స్ట్రైట్ అవే పోలీసుల దగ్గర హాజరై మీరు ఏం విచారణ జరుపుకుంటారో జరుపుకోండి, నేను మా లాయర్లు సిద్ధంగా ఉన్నాం అని ఒక మాట చెప్పేస్తే వాళ్ళు ఏదో ఆయన కాసేపు ఇంటర్వ్యూ చేసుకుని 4 సెల్ఫీలు దిగి వదిలేస్తాడు, వచ్చేస్తాడు ఆయన. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి? వర్మ భయపడుతోంది దేనికంటే ఈ కేసుల గురించి, పోలీసుల గురించి కాదు. వాళ్ళు వ్యూహాత్మకంగా 4 ఏరియాల్లో కేసులు పెట్టారు. అవును. అంటే 4 కోర్టుల పరిధిలోకి వస్తుంది ఇది. ఈ 4 కోర్టుల పరిధిలోనూ వాయిదాలకు తిరగాల్సి